వాలంటీర్ సిస్టాన్ని కూడా పక్కనట్టే పూర్తి స్థాయిలో పెట్టలేదు కదండి. దానికి జీతం పెంచుతా అన్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళే కొంతమందిని తప్పిస్తున్నారండి. తప్పిస్తున్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు కూడా ఒక అర్హత ఉండాలని వాలంటీర్లకి కొంచెం జీతం ఎక్కువ ఇస్తున్నాడు కదా, ఇంత బడ్జెట్ కేటాయించకుండా ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోండి. వాళ్ళకి ఒక 10,000 జీతం ఇస్తున్నాడు, ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకొని మిగతా వాళ్ళని పక్కన పెట్టే ఉద్దేశమే ఉందండి. తన హామీలు నెరవేరుస్తారంటారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారంటారు. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా 5 హామీలు స్టార్టింగ్లోనే సైన్ చేసి తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా 15,000 ఇవ్వాలి సంవత్సరానికి అని చెప్పేసి అన్నారు. కానీ ఇచ్చిన జీవోలో తల్లికి మాత్రమే ఇస్తాము, పిల్లలకి ఇవ్వలేము అన్నట్టుగా ఓన్లీ ఒక తల్లికి మాత్రమే ఇస్తాము ఎంత ఇచ్చారు. అవును, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు కదండి. మాట మారిస్తే కంపల్సరీ వ్యతిరేకిస్తారు కదండి. చూస్తాము, వ్యతిరేకిస్తారు కంపల్సరీ. జగన్ చేసిన మిస్టేకే చంద్రబాబు నాయుడు కూడా చేస్తే వ్యతిరేకిస్తారండి. ఈ పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం. ఈ పాలక పక్షంలో ఉన్నాను కదా అని చెప్పా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే జగన్ని క్వశ్చన్ చేశాడో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నా మిస్టేక్ చేస్తే క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాను. క్వశ్చన్ చేస్తారని కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిపోతారని అనుకుంటున్నారా? ఇప్పుడు అదే పార్టీలో ఇప్పుడు అలా ఉంటే నెక్స్ట్ మళ్ళీ నమ్మరు కదండి. పవన్ కళ్యాణ్ ఒక క్రెడిబిలిటీ కోల్పోతాడు. లాస్ట్ టైం ఎట్లయితే ఏదైనా అధికారంలో ఉన్న జగన్ ఎలా అయితే నెగిటివిటీ ఉంటే దాన్ని క్వశ్చన్ చేశాడు, సేమ్ ఇట్లానే అదే పక్షంలో ఉన్నా కానీ మిత్రపక్షంలోనే ఉన్నాడు అయినా కానీ క్వశ్చన్ చేయాలని కోరుకుంటున్నాం. క్వశ్చన్ చేయకపోతే నెక్స్ట్ని న్యూట్రల్స్ పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఉండదండి. జగన్ సైలెంట్గా ఉన్నాడు, మరి సైలెంట్ చేశారండి. అట్లీస్ట్ ఆయనకి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఆయన సైలెంట్ చేశారు, లేకపోతే ఆయన ఎందుకు సైలెంట్గా ఉంటారు? రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు కడప ఎంపీగా. దానికి ఇక్కడ బలం లేదండి. కనీసం 10% రావాలి. ప్రతిపక్షం కూడా లేదు. పార్లమెంటుకి పోతే కొంచెం బలం పెరిగిద్దని అనుకుంటున్నాడు. ఎందుకంటే దానికి వచ్చిన కడప నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి కొంచెం పరువు నిలుపుకోవాలనుకుంటున్నాడు కావచ్చు. ఫైనల్గా ఏపీలో జరుగుతున్న గంజాయి మత్తులో చేస్తున్న అరాచకాలపై మీరేమంటారు? చాలా ఈ మధ్య మనం బాగా చూసాం. అవునండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మంచి నిర్ణయమే తీసుకుంటున్నారండి దాని మీద. ఏ ఒక్క పిల్లోడు కానీ నైట్ ఇట్లా గంజాయి కానీ ఇట్లా విక్రయిస్తున్నా కానీ తీసుకుంటున్నా కానీ వాళ్ళ మీద గట్టి చర్యలు ఉంటాయని చెప్పారు ఆల్రెడీ హోంమంత్రి. దీన్ని కొంచెం బలంగా హోంమంత్రి గారు ఇట్లానే తీసుకొని బలంగా చర్యలు తీసుకుంటారని ఇంకా వెయిట్ చేయాలండి. ఇంకా 1 month 2 months వెయిట్ చేస్తే ఆమె ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అరెస్టులు చేపిస్తుందా లేదా అనేది ఆమెకే ప్లస్ పాయింట్ కదండి బాగా. సో ఆ ప్రభుత్వం చేయడం ఏంటి, ఈ ప్రభుత్వం చేయబోయేది? ఆ ప్రభుత్వం ఓన్లీ ఇక్కడ హామీలు మాత్రమే నెరవేర్చిందండి. వైసీపీ ఎటువంటి యువతకు ఉద్యోగం కానీ కంపెనీస్ కానీ ఒక ఇన్కమ్ సృష్టించే మార్గం అనేది ఒక్కటి కూడా సృష్టించలేకపోయింది గత ప్రభుత్వం. ఓన్లీ తను ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చుకుంటా పోయాడు. రేట్లు పెంచుకుంటున్నాడు, అప్పు తెస్తున్నాడు. ఈ రెండింటి మీద వచ్చిన దాన్ని పథకాల రూపంలో ఇస్తున్నాడు, మిగిలిన జేబులు వేసుకుంటే చూసాము. ఇది చంద్రబాబు నాయుడు ఈ పథకాలతో పాటు నేను ఇన్కమ్ సృష్టిస్తా అన్నాడు కాబట్టి దాన్ని బలంగా నమ్మారు అనిపిస్తుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు బీపీసీఎల్ అని రిఫైనరీ కంపెనీ గుజరాత్ మహారాష్ట్రతో పోటీపడి మరీ తెచ్చే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి చాలా ప్లస్ అవుతుందండి. హామీలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు హామీలు ఏమి నెరవేర్చలేదండి. 2014 to 2019 ఏమీ హామీలు నెరవేర్చలేదు. లాస్ట్లో ఒక 6 నెలలు ఉందనగా అన్నా క్యాంటీన్ కానీ పసుపు కుంకుమలు కానీ ఈ నిరుద్యోగులకు 2,000 3,000 ఈ ఇవ్వటం కానీ ఇవన్నీ లాస్ట్ 5-6 monthsలో చేయటం వల్ల ఏంటంటే ప్రజలు నమ్మలేదు. లాస్ట్లో చేస్తున్నాడు ఇవన్నీ ఓట్ బ్యాంకింగ్ కోసం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా చేయలేదు కదండి. స్టార్టింగ్ అన్నీ దాదాపుగా 5 హామీలు ఇచ్చిన 5 హామీల మీద సైన్ చేశాడు. ఆల్మోస్ట్ 4 హామీలు కూడా నిరూపించుకున్నాడండి. కాబట్టి చంద్రబాబు నాయుడు లాస్ట్ చేసిన తప్పు ఈసారి చేయట్లేదు అనిపిస్తుంది.